హాయ్ అండి రైతులందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో వచ్చేపాటికి మిరప మార్కెట్ ధరలు ఈరోజు గురువారం ముఖ్యంగా చూసుకున్నట్లయితే డేట్ పరంగా 14వ తారీఖు 11వ నెల నవంబర్ మాసం 2024వ సంవత్సరం. ఈరోజు కాస్త వీడియో అయితే లేట్ అయింది, దరిదాపు 3 కావస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు రేట్లు చాలా ఘోరంగా పడిపోయినాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సీడ్కి డిమాండ్ అనేది లేకపోయింది. గత వారం నుంచి అసలుకి అనుకున్న స్థాయిలో కంటే కనిష్ట స్థాయికి వచ్చేసినాయి మిర్చి మార్కెట్ ధరలు. అవి వేటికి ఏ రకాలకు తగ్గింది డిమాండ్, వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా ఛానల్లోకి వెళ్ళే ముందు అందరూ లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వచ్చేపాటికి 30,500 బస్తాలు ఏసీ స్టాక్సే రావడం జరిగింది. అలాగే కొత్త స్టాకులు 20,000 బస్తాలు, అంటే టోటల్ 50,000 బస్తాలు రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి చాలా డౌన్స్ వచ్చేసినాయి అనమాట. ఈరోజు వాటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బి 25,000 ఒక్క లాట్ పోయింది. అన్నీ ఇంకా 20-21 టాప్ మంచి ఒరిజినల్ క్వాలిటీ ఇత్తనాలకాయ సంబంధం వచ్చింది. కార్పెంట్ కలర్ సైజు ఉన్నా కూడా 21 టాప్గా వెళ్ళడం జరిగింది. ఒక లాట్ వచ్చేసి 22, అంతకుమించి ఇంక అన్నీ డౌన్కి వచ్చేసినాయి. ఈరోజు కడ్డీ బ్యాడ్కి కూడా ఈరోజు వచ్చేపాటికి 6,000 నుంచి స్టార్టింగు 18,000 టాప్ అని చెప్పుకోవచ్చు. 18,000. ఇక్కడ డబ్బి 5,000 నుంచి స్టార్టింగు 22,000 టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి. ఎందుకంటే చాలా మటుకు రేట్స్ అనేవి డౌన్ అయినాయి. ఒక అరగంట సేపు మాట్లాడింటాను మార్కెట్ వాళ్ళతో. ఎందుకు ఇలా అవుతుందంటే వాళ్ళు చెప్తున్న అంటే పోలీ పొందికి లేని వ్యవహారం అయిపోయింది. ఎందుకంటే వ్యాపారస్తులకే నష్టాలు వచ్చినాయి. కొనిన స్టాకులు అంటే గత నెల 25,000 26,000 కొనిన స్టాకులు ఈరోజు 18,000కి 16,000కే మా దగ్గరే కొనటం లేదు. మేము ఇంకా టెండర్ ఎందుకు వేయాలని ఆ సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. అలాగే చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 2043 నిన్న హుబ్లీ మార్కెట్లో ఏ విధంగా నడిచినాయో అదే విధంగా నడిచినాయి. ఈరోజు వచ్చేపాటికి 11,500-12,000 అంటే టాప్ నుంచి ఒరిజినల్ క్వాలిటీ 2043 అంటే కనిష్ట స్థాయికి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇది గత 4 ఏళ్ళ అయిందేమో ఈ రేట్స్ రాబట్టి. ఎప్పుడు మ్యాక్సిమం 15,000 నడిచింది కనిష్ట స్థాయికి. ఈరోజు అయితే బ్యాడ్ మార్కెట్లో అనుకున్న విధంగా అయితే రేట్లు పోలేవు. ఎందుకంటే మామూలుగా అంటే 15,000 అన్న పోతే చాలా మంది వదిలేద్దాం అనుకున్నారు. అయినా ఆ సిచ్యువేషన్స్ కూడా లేవు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త సరుకు కూడా 2043కి 12,200 అయితే ఒక లాట్కి వెళ్ళడం జరిగింది. అన్నీ డౌన్కి వచ్చేసినాయి. 273 కూడా 10,500. ఇంకా లాలీ చూసుకున్నట్లయితే ఈరోజు 8,500. ఇవి గుంటూరు రకం చూసుకున్నట్లయితే ఈరోజు 11,000. తేజ చూసుకున్నట్లయితే 11,500. సూపర్ 10 చూసుకున్నట్లయితే 13,000 ఒక లాట్. ఇంకా 341 చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 9,000. 355 బ్యాడ్కి చూసుకున్నట్లయితే 9,500. ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే సీడ్స్లో 3 నుంచి 6,500 7,000 అంటే టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి. 2043 మీడియం రకాలకు వచ్చేపాటికి మీడియాలు చాలా డౌన్కి వచ్చేసినాయి. ఈరోజు కూడా 8,000 టాప్. అంటే మామూలుగా ఇవే కాయలే మీడియంలో 13,000 13,500 నడిచిన కాయలు ఈరోజు 2043 మీడియాలో 8,000 టాప్ అని చెప్పుకోవచ్చు. మంచి ఒరిజినల్ క్వాలిటీ అప్పుడు 18, 17 పోయిన రకాలు ఈరోజు వచ్చేప్పటికి 11,000 11,500 టాప్గా వెళ్ళడం జరిగింది. కొత్త స్టాకులు స్టార్ట్ అయినాయి. అవి కూడా 20,000 బస్తాలు 30,000 బస్తాలు ఇలా ఎక్కుతూనే వస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ స్టాక్ ఎక్కే కొద్దీ పాత స్టాక్కి డిమాండ్ పడిపోతుంది. ఏమన్నా వచ్చిన ఈ కొత్త సరుకు వస్తే మనకు ఈ ఓల్డ్ స్టాక్కి ఒక 4-5 అయితే తగ్గుద్ది అంటున్నారు. అది కూడా చూడాల్సిందే. ఎందుకంటే జనవరి వరకు ఏమి చెప్పలేని స్థితి అని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడి నుంచి సరుకు వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకే తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇంత వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు కూడా మాకెళ్ళి వర్షాలు పడుతున్నాయి, అయినా కూడా కొత్త స్టాకులు వస్తున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అది కూడా ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా లేదు. ఏ రైతులు వస్తున్నారు, ఎక్కడ తీసుకొస్తున్నారు, వ్యాపారస్తులే తీసుకొస్తున్నారు. అసలుకి సంబంధం లేని విషయం అయిపోయిందనమాట. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ పంటలు అయితే అన్ని చోట్ల ఇంకా పీకించుకునే స్టేజ్లో. కొంతమంది అయితే ముందునే వేసినారు. ఎందుకంటే జూన్లోనే వేసిన, మేలో వేసిన రైతులు ఉన్నారు అంటున్నారు. అంతలేంది ఇప్పుడు స్టాక్ రావాలంటే ఇబ్బంది. ఎందుకంటే డబ్బీ స్టాకులు వస్తున్నాయి. డబ్బీ కడ్డీ కానీ మా యాజ్ యూజువల్ 5 నుంచి 6 నెలల తర్వాతే పీకాల్సింది. అట్లా ఇప్పుడు ఈరోజు మార్కెట్కి వచ్చింది అయితే 19,000 ఒక లాట్ కడ్డీ. ఈరోజు వచ్చేపాటికి అసలుకి ఎక్కడి నుంచి స్టాక్ వస్తుందని మనకే అర్థం కాని పరిస్థితి. ఎక్కడ చూడు ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి.
అంటే పీకే సమయంలో వర్షాలు లేకుంటేనే కదా ఇవి డ్రైగా రావడం జరుగుతుంది. అయినా ఫుల్ డ్రై వస్తున్నాయి సరుకులు. అంటే మ్యాక్సిమం అక్కడ ఇతర ప్రదేశాల నుంచి వస్తున్నాయి అనమాట. అంటే ఇతర దేశాలు కాదు, ఇతర మా రాష్ట్రాల నుంచి అయితే రావడం జరుగుతుందనమాట. అది కూడా బాగా గమనించాల్సిందే అనమాట. ఎందుకంటే రైతులందరూ ఇప్పుడు పంట పెట్టుబడుల సమయంలో ఉన్నారు. ఇంతకుముందు ఏసీ స్టాక్లన్నీ అమ్ముకోకుండా ఉన్నాము మనం కూడా. ఎందుకంటే ఇవి ఎంగా డౌన్కి వచ్చేసినాయి. మనం అనుకున్న అంటే 20,000 వస్తే చాలే, 30,000 వస్తే చాలే అనుకున్న స్థితికి వచ్చేసినాము. అయినా కూడా ఇంకా దానికి కనిష్ట స్థాయికి అంటే 10,000 డౌన్కి వచ్చేసినాయి. ఈరోజు వచ్చేపాటికి మనకి 6263 చూసుకున్నట్లయితే 8,000, ఎలైట్ 466 చూసుకున్నట్లయితే 10,000. ఇవే రేట్సే నడుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్వాలిటీని బట్టి ఒక 1000 అటు ఇటు అంతే. తెల్లగాయలు పోయిన రేట్స్ కూడా పోవటం లేదనమాట. ఇక్కడికి వచ్చేపాటికి ప్రతి ఒక్క సీడ్కి మనము ఇదే అనేది చపాటా మిర్చి కూడా ఈరోజు 12-13,000 టమాటా మిర్చి. ఇక తెల్లగాయలు చూసుకున్నట్లయితే అన్నీ చూసుకున్నా కూడా 2,000 లోపలే సీడ్స్ అయితే. డబ్బీ అయితే 3,000 లోపల తెల్లగాయలు మచ్చకాయలు. ఇదండి బ్యాడీ మార్కెట్ రిపోర్టు. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.